పొట్లకాయ కారం స్టఫ్కి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. పొట్లకాయ కారం స్టఫ్కి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ప్రణీత గారు, పొట్లకాయ అంటేనే అసలు నిజంగా చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. అవును, బట్ హెల్త్కి చాలా మంచిది. హెల్త్కి మంచిది. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా ప్రిపరేషన్ అన్నది. టేస్టీగా ఉంటుందా? టేస్టీగా ఉంటుంది, మీరు చూసి చెప్పాలి మరి. డెఫినెట్గా. అసలు నిజంగా పొట్లకాయ టేస్టీ ఫామ్లో అంటే ఎంతమంది తినొచ్చు. అవును, ఓకే అండి. సో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాము. సో మెయిన్గా పొట్లకాయ. ఇక్కడ చూస్తే పొట్లకాయని మనం ఇలా కట్ చేసి పెట్టుకోవాలి నీట్గా. ఓకే. సో మన లోపల ఉన్న సీడ్స్ అవన్నీ తీసేసేయాలి. ఓకే. ఫస్ట్ మనం ఒక కడాయి తీసుకుందాం. సో స్టవ్ వెలిగించండి. ఓకే. సో ఇప్పుడు కారం స్టఫ్ కోసం పాన్ హీట్ అవ్వగానే ధనియాలు వేయించుకుందాం. ఓకే అండి. ఫస్ట్ ధనియాలు యాడ్ చేసి ఇవి రోస్ట్ చేసుకోవాలి బాగా. సో ప్రణీత గారు, మీరేం చేస్తూ ఉంటారు అండ్ అలానే మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఇద్దరము సాఫ్ట్వేర్ అండి. ఓ, ఇద్దరు ఐటీయా? ఇద్దరు ఐటీయే. ఓకే. సో చిన్న పాప ఉంది. ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అండి? 4 years. ఓకే. సో తనతో ఖాళీ టైంలో తనతో స్పెండ్ చేస్తూ ఉంటాము. సో ఇంకొన్ని మనము మిరియాలు అండ్ లైట్గా జీలకర్ర కూడా. ఇప్పుడు దీన్ని బాగా రోస్ట్ చేసుకుందాం. ఓకే. మరి ఎలా టైం దొరుకుతుందండి చిన్న పాపతోటి వర్క్ని బ్యాలెన్స్? పేరెంట్స్ మాతోనే ఉంటున్నారు, హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్, మామయ్య, అత్తయ్య. సో పాపని వాళ్ళు చూసుకుంటారు. మేము యాజ్ యూజువల్గా వర్క్ చేసుకుంటూ తనతో టైం స్పెండ్ చేస్తూ అలా టైం పాస్. సో అత్తయ్య మావయ్య వల్ల మీకు టైం దొరుకుతుంది అన్నమాట. నైస్ అండి. సో ఇవి రోస్ట్ అయిపోయాయి. ఇవి కొంచెం ఇంకా కొంచెం రోస్ట్ అవ్వాలా? ఓకే. సో ఇది ఎక్కడ నేర్చుకున్నారండి ఈ పొట్లకాయ కారం స్టఫ్? స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు మనం. ఓకే. నెక్స్ట్ అండి? నెక్స్ట్ ఇదంతా మనము మిక్సీలో మంచిగా పేస్ట్గా పట్టుకుందాం. నాకు ఒక మిక్సీ జార్ ఇవ్వవా? ఇదిగోండి. థ్యాంక్ యూ. ఇది కొంచెం కూల్ అయిన తర్వాత మనం మిక్సీలో వేసేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఓకే. సో ఇందులోనే మనకు ఆల్రెడీ కొన్ని థింగ్స్ ఉంటాయి. లైట్గా వెల్లుల్లి, ఓకే, కొంచెం లైట్గా పసుపు, కొంచెం సాల్ట్, ఓకే, కొంచెం కారం పొడి, కొంచెం గరం మసాలా. ఓకే. సో కారం కొద్దిగా ఎక్కువగానే వేసారు. ఎక్కువగా తింటారా? కడప కదండి, అదే తగ్గేదేలే. కొంచెం చాప్డ్ అల్లం ముక్కలు. ఓకే. నెక్స్ట్ ఏంటి ప్రణీత గారు? ఆమ్చూర్ పొడి అండి. ఓకే. ఓకే, ఆమ్చూర్ పొడి కూడా వేసేసాం కదా ప్రణీత గారు. నెక్స్ట్ ఏంటండి? ఇప్పుడు పేస్ట్ కొన్ని వాటర్ వేసేసుకొని పేస్ట్ చేసుకొని వస్తాం. ఓకే. ఓకే, మిక్సీ పట్టేసుకున్నాము. ఎలా వచ్చింది ప్రణీత గారు? ఇలా పేస్ట్గా వస్తుంది. ఓకే. ఓకే, పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఇవన్నీ పొట్లకాయలోకి మంచిగా కారం స్టఫ్ కదా, పేస్ట్ అంతా పొట్లకాయ మధ్యలోకి మనం పెట్టేసుకోవాలి. ఓకే. ఓకే. సో ప్రణీత గారు, అయితే ఈ మసాలా అంతా పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు దీన్ని పొట్లకాయలో స్టఫ్ చేసుకోవాలి. అవును. ఓకే, స్టఫ్ చేసేయండి. ఓకే. సేమ్ మనం గుత్తొంకాయ చేసుకుంటాం కదా, సేమ్ అలాగా. ఓకే. సో గుత్తొంకాయ ప్రాసెస్ లాగా. సో రెండు సైడ్స్ కూడా అంటే మనం బేస్డ్ ఆన్ మనకి ఎక్కువ కారం లేకుండా లైట్గా మసాలా కావాలంటే లైట్గా పెట్టుకోవాలి.
స్పైస్ ఉన్నా పర్వాలేదు అంటే స్పైస్ పెట్టుకో. ఓకే, సో ఇంట్లో అందరూ స్పైసీగానే తింటారా అండి, లేదా మీరు మాత్రమేనా? లేదు, అందరూ బాగానే తింటారు. అందరూ స్పైసీగానే తింటారు. ఓకే, స్టఫింగ్ కూడా అయిపోయింది కదండి, ఇంకా స్టవ్ వెలిగించేనా? ఓకే. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నామండి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, సో కొంచెం హీట్ అయిన తర్వాత మనం లైట్గా జీలకర్ర యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది. సో మనము ఇలా తరిగిన ఆనియన్స్ని మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, ఉల్లిపాయ ముక్కలు. లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా వేగుతాయి. సో ప్రణీత గారు, కర్నూలులో ఏంటి ఫేమస్ వంటకాలు? టిఫిన్స్లో అయితే ఉగ్గాని బజ్జీ చాలా ఫేమస్. ఇటు సైడ్ తెలంగాణ సైడ్ అసలు తెలీదు ఉగ్గాని బజ్జీ అంటే ఏంటో. ఓన్లీ కర్నూలులో చాలా బాగా దొరుకుతుంది. ఓకే, రెగ్యులర్గా మేము కూడా బాగా చేసుకుంటాం ఇంట్లో కూడా. ఇంట్లో రెగ్యులర్గా. ఓకే, వారంలో ఎన్ని రోజులు చేసుకుంటాం? 1 time 2 times 1-2 times పక్కా ఉంటుంది. ఓకే, యా, ఇది ఫ్రై అయిపోయిందండి, గోల్డెన్ బ్రౌన్. నెక్స్ట్ మనము లైట్గా పసుపు కారం యాడ్ చేసుకున్నాము. ఓకే, కారం కూడా ఆల్రెడీ మనం స్టఫింగ్లో కారము పసుపు అన్నీ పెట్టాము కాబట్టి ఇప్పుడు లైట్గా యాడ్ చేసుకున్నాము. ఓకే, ఫ్లేవర్ కోసం. ఇప్పుడు లైట్గా కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం మనం. ఓకే, కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే స్టఫ్ చేసుకొని పెట్టుకున్నామో ఇది యాడ్ చేసుకుందాం. ఓకే, స్టఫ్డ్ పొట్లకాయ. ఇంకొన్ని యాడ్ చేసుకుందాం వాటర్. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకా 5 minutes పొట్లకాయ మెత్తగా అయ్యే వరకు పెట్టుకొని ఇంకా తీసేసుకోవడమే. ఓకే, ఇప్పుడు లిడ్ పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టేసుకో. ఓకే, ఓకే, అయిపోయిందండి. డన్. సో అయితే ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. పొట్లకాయ కారం స్టఫ్ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పొట్లకాయ కారం స్టఫ్ కి కావలసిన పదార్థాలు: ధనియాలు, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం ముక్కలు, ఆమ్చూర్ పొడి, పొట్లకాయ, నూనె, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు. పొట్లకాయ కారం స్టఫ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం ముక్కలు, ఆమ్చూర్ పొడి వేసి కాస్త నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న కారాన్ని పొడుగ్గా కట్ చేసుకున్న పొట్లకాయలో స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత పసుపు, కారం, నీళ్లు, స్టఫ్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు వేసి మూత పెట్టి కొద్దిసేపు బాగా ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పొట్లకాయ కారం స్టఫ్ రెడీ.